అవంతా కాదు, నిన్ను ఊడి ఎగిరేసి తోలమంటున్నాడు బండిని. Hey guys, welcome back to VSC Vlogs. Hope you're all doing good. So finally గా నేనైతే తిరుపతికి అయితే వచ్చేసాను అనమాట. అండ్ వైజాగ్లో నేనైతే ఈ యొక్క వాచ్ని అయితే కొనుక్కున్నాను అనమాట. సో దాని క్లిప్ కూడా మీకైతే సైడ్ బై సైడ్ నేనైతే వేస్తాను. సో వైజాగ్లో ఏదైనా తీసుకోవాలనుకున్నాను అనమాట. యాక్చువల్గా ఈ వాచ్ వచ్చేసి కెనెత్ కోల్ అనేది ప్రదీప్ అన్న అయితే వేసుకున్నాడు అనమాట చేతి దగ్గర. అప్పుడు నేను అన్న వాచ్ చూసేసరికి నాకైతే చాలా బాగా నచ్చింది. అన్న ఇది ఏ బ్రాండ్ అన్న, ఎక్కడ ఉంటుంది అని చెప్పేసరికి మనమైతే ఇంకా డైరెక్ట్గా వెళ్ళి స్టాప్ దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట. అక్కడ చూస్తే అన్న వాచ్ అయితే లేదు. అండ్ దానికి సిమిలర్గా ఈ వాచ్ అయితే ఉంది. అందరికీ ఇది నచ్చింది, ఇంక అందుకని తీసుకునేసాను. దీని ఫుటేజెస్ కూడా కొంచెం అయితే మీరు పక్క చూడండి. అండ్ ఆ తర్వాత మనమైతే వైజాగ్లో చేసిన ప్రతి ఒక్క లాస్ట్ ఆఫ్ రోడ్ వ్లాగ్ అయితే ఒకటి ఉందన్నమాట. దాన్ని అయితే దీనిలో అయితే కంబైన్ చేస్తున్నాం. దాంట్లో అయితే మస్తు క్లిప్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే మన చరణ్ బండిని అయితే సస్పెన్షన్ బయట అవుట్ అయిపోయింది. ఇంకా చాలా ఫన్నీ ఇన్సిడెంట్స్ అయితే ఉన్నాయి. ఒకసారి వ్లాగ్ని అయితే లాస్ట్ వరకు చూడండి గైస్. ఇప్పుడు మనమైతే మన ట్రాక్లో ఉన్న వెహికల్స్ అన్నిటికీ ఫ్యూయల్ అయితే పట్టించుకోవడానికి అయితే వెళ్తున్నాం అనమాట. చాలా లెట్స్ గో. పెట్రోల్ కలర్ మారిపోయింది చెప్పాలంటే, చూడు వేరే కలర్ లో ఉంది, ఏదో కల్పిస్తున్నట్టున్నాడు. వచ్చేసారా బుల్లోడా, వచ్చేసారా బుర్రలా. ఏయ్ శరణ్, ఆర్ యు రామ్ శరణ్? నమస్కారం అండి. ఈరోజు పెద్ద మనిషి పెద్ద బండి వేసుకొచ్చేసారండి. అయినా బుడ్డోడా, అరే యు ఐ హ్యాపీస్ గైస్. మన రామ్ చరణ్ బండి బయటకు వచ్చేసింది, పుట్టబండి. ఇప్పుడు సేమ్ మగధీరాలో రామ్ చరణ్ స్టంట్ వేసినట్టు మన చరణ్ ఇప్పుడు స్టంట్ అయిపోతున్నాడు. ఏ చరణ్ స్టంట్ ఎగరే ఐ ఆగు, స్టాప్. బండిలో పెట్రోల్ ఎంత ఉంది దికా మేరకు? కిतना है? कुछ नहीं है. డోలు పెట్రోల్ రాలు మొత్తం వేసేద్దామా? ఆడదాంత ట్యాంక్ పడుతుందా? ఎంత నీ ట్యాంక్? 390 ఫుల్ ట్యాంక్. అరే ఎన్ని లీటర్స్ రా? 4 లీటర్సా? చలో డాల్ దియా బుడ్డు. ఇంకా సగం టైం పడుతుంది. ఓకే, నేనైతే వచ్చిన దగ్గర నుంచి ఆ కుక్కకైతే బిస్కెట్ పెడదాం అనుకుంటున్నా, కానీ ప్రతిసారి ఇక్కడికి వచ్చినప్పుడు మర్చిపోతున్నా. సో ఇప్పుడు మర్చిపోకుండా నేనైతే ఫస్ట్ వెళ్ళి దానికైతే బిస్కెట్ ప్యాకెట్ పెట్టేసిన తర్వాత ట్రాక్ అయితే ఎక్కబోతున్నా. చలో లెట్స్ గో గైస్. మనం వెళ్ళేసి డాగ్స్ కోసం బిస్కెట్స్ తీసుకొచ్చాం. బికిష్, దిస్ ఈస్ వన్ షార్ట్ వన్, దిస్ ఈస్ వన్ లాంగ్ వన్. హీరో అది చరణ్ అనమాట, చిన్న బండి మీద ఉండేది. విఘ్నేష్ విశ్వ నుంచి ఆఫ్ రైడింగ్ చేస్తున్నాడు. మనం గేర్స్ కొనుక్కోలేం, ఇంకా గేర్స్ కొనుక్కోలేం, కొంచెం పైసలు తక్కువ అనమాట. సూపర్. అవంతా కాదు, నిన్ను ఊడి ఎగిరేసి తోలమంటున్నాడు బండిని. ఎట్ట ఎగురుతున్నాడు తెలుసా? ఇదో ఇక్కడ ఎగిరేస్తున్నాడు అయ్యా. రెండు బంపులు వదిలేహాడు. కమ్యర్ చైన్ చూడు ప్రదీప్ అన్నయ్య, యూజ్ యువర్ ఇంటెలిజెన్స్. గైస్ ఇక్కడ రండి. చైన్ అయితే మనోడిది వచ్చేసింది. ఫ్రంట్ పాకెట్ కూడా వచ్చేసిందా? ఫ్రంట్ పాకెట్ ఉంది. ఇగో బండి కాలుతుంది. ఇది ఇప్పాల్సిందే భయ్యా, ఇప్పి వేయాలి. వీటి హైట్ తగ్గిపోయింది అదే చూస్తున్నా ఒకసారి. ఇది హైడ్రాలిక్ సస్పెన్షన్, ఇది ఆల్రెడీ పోయింది. ఇప్పుడు లేదు అలాగే ఉండాలి. అయిందా? నువ్వు అట్టే పెట్టుకో, ముందర తోస్తా. కింద పుష్ అయ్యి అయిపోయింది. యాహూ ఫైనల్లీ సెట్. ట్రెండ్ అలా సెట్ చేస్తాం ఇలా. స్టార్ట్ చేయరు. సస్పెన్షన్ దిగిపోయింది. లేక అది కూడా చూద్దాం సార్, మమ్మల్ని అడుగురా. గైస్ అక్కడ బండి పరిస్థితి అయితే అలా ఉందన్నమాట. ఇప్పుడు మనం వెళ్ళేసి ఏదైనా టూల్ కిట్ పట్టుకొచ్చారని ట్రై చేద్దాం. ఈ ఒక్క బండికి మాత్రం వెనకాల కూర్చోవడానికి అయితే ఉంది. కార్ ఏమో అక్కడెక్కడో ఉంది. ఆ బండి ఆన్ అవుతుందా లేదో కూడా దాని పరిస్థితి తెలియదు. ఈరోజు ట్రాక్ డే వెరీ గుడ్.
షట్టర్ రైడర్. చరణ్ బండి చైన్ ఓడుతుంది. కాదు నిన్నంతా బాగుంది. ఎక్కడ మెకానిక్ షాప్ కదా వెళ్ళి చూద్దాం. తక్కువే ఉంది అట్టల్నా 9:30 ఏం చేస్తా. ఎవరు వేసుకుంటారు మళ్ళీ? సో గైస్ మనమైతే ఆఫ్ రోడింగ్ చేసేసి ఇప్పుడైతే ఆర్ఎస్సీ నుంచి అయితే మన హోటల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. అండ్ దెన్ అక్కడి నుంచి మనం అయితే ఫ్లైట్లో వెళ్ళిపోతున్నాం. గైస్ జస్ట్ ఇమాజిన్, ఇంత కేఆస్లో కూడా నేను ఇండిగో బుక్ చేసుకున్నా. సో నా ఫ్లైట్ క్యాన్సిల్ అవుతుందా, ఆడికి వెళ్ళి బయటికి పంపిస్తాను లేదా కూడా నాకు తెలియదు. ఏం జరుగుతుందో అర్థం కాకుండా ఉంది ఇప్పుడు నాకు పరిస్థితి. లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. ప్రదీప్ అన్న క్యాన్సిల్ అయ్యింది, నేను వెళ్ళేంత వరకు ఆడే కూర్చోన్నా. అది కూడా డౌట్ లేదన్నా, వాడు ప్లేన్ ఎక్కి కూర్చోబెట్టిన తర్వాత కూడా వాడు దింపేయచ్చు, చెప్పలేము. సో గైస్ బోర్డింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. నేనేమో ఇక్కడ కూర్చొని తింటున్నా. చూడండి చలో తినేసి వెళ్దాం.